అప్పుడప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మీటింగ్లలో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కనబడుతుంది. నోరు ఉంది కానీ ఏది పడితే అది సభలలో ఏం మాట్లాడనో ఎమ్మెల్యేలు తెలుసుకోండి జరా. ఇక మా బాలనాయక్ ఏమో తొందరపడి ఒకవేళ ముందే కూర్చున్నట్టు ఈయన తలకాయ ఎత్తుకోలేకపోతున్నాడంట. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు, రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవరకొండలో పోయి ఈయననే తండాలపొడి, అన్ని తండాలపొడి ఈయన తిరుగుతున్నాడు. సర్పంచ్లు ఎక్కడ పోవాలి, వార్డు మెంబర్లు ఎక్కడ పోవాలి, జెడ్పీటీసీలు ఎక్కడ పోవాలి, ఎంపీటీసీలు ఎక్కడ పోవాలి? మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, అద్భుతంగా ముందరకు పోదామని ప్రభుత్వం చెప్తూనే ఉన్నది. ఇప్పుడు మాత్రం రైతు రుణమాఫీ మీ రైతులకు జరగలేదా? ఉచిత బస్సు ఎక్కట్లేదా? విద్యాభివృద్ధి జరగట్లేదా? రైతు భరోసా రావట్లేదా? పథకాలు నడుస్తలేవా? ఎందుకట్లా గ్రామాల్లో తలెత్తుకోలేకపోతున్నామని మాట్లాడడం ఏందా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా, పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు. ఈయన ఏంటంటే నువ్వేందా చేసేది? నువ్వు ఎమ్మెల్యే కదా, సర్పంచ్లను ఎన్నుకున్నావా? గెలిపించుకున్నావా? సర్పంచ్లను, వార్డు మెంబర్లకు గెలిపించుకున్నావా? ఎంపీటీసీలు వచ్చిరా? జెడ్పీటీసీలు వచ్చిరా? ఎంపీపీలు వచ్చిరా? ఎడబెడతావా పండును? నీ చుట్టాలతో అభివృద్ధి చేస్తావా? లేకుంటే గ్రామాల్లో పోయి నువ్వు తిరుగుతావా? మోరీల పోటీ పోయి. ఈయన మొన్న సెక్రటరియట్లో కలిసిండు. ఏం సార్ మీరు తొందరపాటు మాట్లాడతా అంటే తప్పేముంది? కరెక్టే మాట్లాడి అంటాడు. ఈయన కలిసి ఇట్లా మాట్లాడతారు. అంటే మీ సొంత తెలివితేటలు ఉపయోగించకండి. నువ్వు ఎమ్మెల్యే, నేను గెలిపించిన ప్రజలు, నువ్వు ప్రజలను గెలిపియాలి కదా. ఈయన అనిరుత్ రెడ్డి ఆయన ఫీల్ అవుతాడు. నేను ఒకనాడు ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యే అనుకున్నావా? ఎట్లా నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు? ఇక గ్రామాలు ఎక్కడ పోయినా సరే, నేను గెలిపించిన వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు, ఈయనకి నిధులు కావాలి. నేనేమంటున్నా అంటే పార్టీ మిమ్మల్ని కాపాడేది మీడియం పెద్ద అదేం గారు తీసి పక్కన పెడితే మేము దేకేతోడు ఎవరు లేడు. ఆడ కేసీఆర్ ఏమంటుండి కేసీఆర్ను అధ్యయనిగా చూసినావు. ఇలా పార్టీలకు వచ్చి మళ్ళీ పుల్లలు పెట్ట స్టార్ట్ చేసిండు ఈయన. సొంత తెలివితేటలు, సొంత కవిత్వాలు వద్దు. అందరికి నమస్తే, నేను మీ ఆనపూసల వెంకటేష్. అప్పుడప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మీటింగ్లలో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కనబడుతుంది. నిజానికి వాస్తవమైన పరిస్థితి తెలవకుండా బహిరంగ సభలల్లో ఏది వారితే అదే మాట్లాడుతూ ఉన్నారు. అది నిన్న బాలనాయక్ కావచ్చు, మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాబునారు, ఆవలి మొన్న అనిరుత్ రెడ్డి. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా ఈ అనిరుత్ రెడ్డి, మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము సొంత పార్టీని ప్రశ్నిస్తే మేము హీరోలం అవుతాం అనుకుంటాం. మరి ఏందో అది అర్థం కాదు. అంటే వీళ్ళ ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఎవరు ఇస్తలేనట్టు, వీళ్ళకు డబ్బులు వస్తలేనట్టు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసిరు. ఇది కరెక్ట్ కాదు. సొంత పాపులారిటీ కోసమో, లేకుంటే సొంత ఇమేజ్ కోసమో, లేకుంటే పార్టీకి డ్యామేజ్, అంటే ఒక టీం వర్క్ లో ఒక కోరుగా పనిచేసేటువంటి మనస్తత్వం లేని వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి మాటలు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు పార్టీని యునైటెడ్ గా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడంలో విఫలమవుతారు. ముఖ్యంగా నిన్న ఒక బాలనాయక్ మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు, రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు నువ్వు తల వంచుకొని పోవాల్సిన తిరగని పరిస్థితి వచ్చింది బాలనాయక్? నీకు ఎవరికి ఇస్తావు? మండలాలు ఇడిచిపెట్టి గ్రామాలలో కూడా తిరుగుతున్నావా? నువ్వు ఉన్నారా? నీ సర్పంచులు ఉన్నారా? మీ వార్డు మెంబర్లు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా నిధులు ముందుగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మన సర్పంచులు వస్తారు, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, అద్భుతంగా ముందరకు పోదామని ప్రభుత్వం చెప్తూనే ఉన్నది. ఇప్పుడు మాత్రం రైతు రుణమాఫీ మీ రైతులకు జరగలేదా? ఉచిత బస్సు ఎక్కట్లేదా? విద్యాభివృద్ధి జరగట్లేదా? రైతు భరోసా రావట్లేదా? పథకాలు నడుస్తలేవా? ఎందుకట్లా గ్రామాల్లో తలెత్తుకోలేకపోతున్నామని మాట్లాడడం ఏందా? ఆయన చూడు ఎట్లా మాట్లాడతాడు. ఆయన ఈ ఎట్లా తయారయ్యారు వీళ్ళంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని. ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా, పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు. ఈయన ఏంటంటే నువ్వేందా చేసేది? ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నావు. నువ్వు ఎమ్మెల్యే కదా, నీ సర్పంచ్లను ఎన్నుకున్నావా? గెలిపించుకున్నావా? సర్పంచ్లను, వార్డు మెంబర్లకు గెలిపించుకున్నావా? ఎంపీటీసీలు వచ్చిరా? జెడ్పీటీసీలు వచ్చిరా? ఎంపీపీలు వచ్చిరా? ఎడబెడతావా పండును? నీ చుట్టాలతో అభివృద్ధి చేస్తావా? లేకుంటే గ్రామాల్లో పోయి నువ్వు తిరుగుతావా? మోరీల పోటీ పోయి. ఈయన మొన్న సెక్రటరియట్లో కలిసిండు. ఏం సార్ మీరు తొందరపాటు మాట్లాడతా అంటే తప్పేముంది? కరెక్టే మాట్లాడి అంటాడు. ఈయన నేను సతీష్ అన్న పోయినాం, పోయి ఆడ పోతుంటే వేరే పని మీద పోయి కిందికి వస్తుంటే కలిసిండు. కలిసి ఇట్లా మాట్లాడతారు. అంటే మీ సొంత తెలివితేటలు ఉపయోగించకండి. నువ్వు ఎమ్మెల్యే, నేను గెలిపించిన ప్రజలు, నువ్వు ప్రజలను గెలిపియాలి కదా. నువ్వు నీ కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించినవా? మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేసినవా? నిధులు తీసుకుపోయి ఏడ ఖర్చు పెడతావు? నువ్వు తిరుగుతావు. మీ సొంత ఇమేజ్ కోసము ఓవరాల్ గా జరగాల్సినవి, ఈ గవర్నమెంట్ నుంచి ఫలాలు అందాల్సినవి అంతనే ఉన్నాయి కదా. నిధులు ఈయనకు సపరేట్ ఇయ్యలేదంట. అప్పుడే ఈయన పోయి గ్రామాల్లో తండలాలు పోయి ఈయన పోయి తిరిగి పని చేపిస్తాడు ఆడ. కనీసము మీ సొంత ఇమేజ్ కాదు, పార్టీ మీద ఏమైనా బర్డన్ పడుతుందా? మనం ఏదైతే మాట్లాడొచ్చా? ఈయన అనిరుత్
రెడ్డి ఆయన అంతా ఆయన ఫీల్ అవుతాడు, నేను ఒకనాడు ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యే అనుకున్నావా ఎట్లా? నువ్వు తాలూకాలో ఒక్కదే ఏకఛత్రాధిపత్యం ఉంటుంది అనుకో. ఎంతమంది చేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు కలిస్తే ముఖ్యమంత్రి అవుతారు? 10 మందితో మనం కలిసి ఉండలేం, నోటికి ఎంతో సంత మాట్లాడతాం. నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, ఇక గ్రామాలు ఎక్కడ పోయినా సరే, నేను గెలిపించిన వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు, ఈయనకు నిధులు కావాలి. మీరు నిజంగా ఓవర్ యాక్షన్ చేయకురి. నేనేమంటున్నా అంటే పార్టీ మిమ్మల్ని కాపాడేది, మీడియం పెద్ద అదేం గారు తీసి పక్కన పెడితే మీరు దేకేతోడు ఎవరు లేడు. మీరు ఏమనుకుంటారు అంటే పార్టీ టికెట్ ఇస్తే పార్టీకి గెలిస్తే మీ సొంత ఇమేజ్ తో గెలిచినామని మీరు అనుకుంటారు. ఈయన గ్రామాల పెళ్లిళ్ళకి పేరాటలకు పోతున్నట్ట కానీ మరి ఎట్లా పోతారు? ఇక ఏం పథకాలు అంతలేవు, మరి ఎవరికి ఇద్దాం అనుకుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆడ కేసీఆర్ ఎమ్మడి కేసీఆర్ ను అధ్యయనిగా చూసినావు. ఇలా పార్టీలకు వచ్చి మళ్ళీ పుల్లలు పెట్టి స్టార్ట్ చేసిండు. ఈయన సొంత తెలివితేటలు సొంత కవిత్వాలు వద్దు. క్లియర్ గా ముఖ్యమంత్రి గారు మన కార్యకర్తలు మనల్ని గెలిపించారు, మన కార్యకర్తలు గెలిపించుకొని వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇంతకు ముందు ఏం పనులు జరిగినాయి, ఏం పనులు కావాలి, ఏం చేయాలనేది గెలిచినటువంటి అభ్యర్థులు వస్తే అప్పుడు నిధులు రిలీజ్ అవుతాయి. అర్థం లేదు పర్థం లేదు. ఇక మా బాలనాయక్ ఏమో తొందరపడి కోయిల ముందే కూర్చుని అన్నట్టు ఈయన తలకాయ ఎత్తుకోలేకపోతున్నాడంట దేవరకొండలో పోయి. ఈయననే అన్ని తండాలపొడి ఈయన తిరుగుతున్నాడు. మరి సర్పంచ్లు ఎక్కడ పోవాలి, వార్డు మెంబర్లు ఎక్కడ పోవాలి, జెడ్పీటీసీలు ఎక్కడ పోవాలి, ఎంపీటీసీలు ఎక్కడ పోవాలి? నోరు ఉంది కానీ ఏది పడితే అది సభలలో ఏం మాట్లాడనో ఎమ్మెల్యేలు తెలుసుకోండి జరా. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటా ఎవరైనా సరే ఇప్పుడు ఒక టీం లేక పనిచేయాలి. ముఖ్యమంత్రి ఒక్కడే నెత్తిలేసుకొని తింటున్నట్టు ఆయన. నేనేమంటున్నానంటే గ్రామ పంచాయతీలు పూర్తిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నిధులు ఇస్తే, ఇప్పుడు సర్పంచులు రాకపోతే నిధులు ఇచ్చారు అనుకో, మీరు నిధులు ఖర్చు పెట్టారు అనుకో, వాళ్ళకి ఏమైనా నిలువ ఉంటుందా? మరి వాళ్ళు ఏం చేయాలి? వచ్చి కనీసం కామన్ సెన్స్ లేదేమా మీకు? ఎవరైతే తొందరపడి మీరు ముందు కూర్చున్నారో జర ముందు జాగ్రత్తగా ఇప్పుడు వచ్చే మీటింగ్లని బుద్ధితో మాట్లాడారు. పార్టీ పరువు చేయకూరి. చూసినా ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.